కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంఐఎం పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ బుల్లెట్ మీద ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు అసదుద్దీన్ బుల్లెట్ వెనుక కేసీఆర్ కూర్చొని ప్రచారం చేశాడు. ఈరోజు అదే బుల్లెట్ వెనుక రేవంత్ రెడ్డి గారు కూర్చుంటున్నారు. బుల్లెట్ నడిపేది అసదుద్దీన్ ఓవైసీ, కానీ ఆ రోజు కేసీఆర్ కూర్చున్నాడు, ఈరోజు రేవంత్ రెడ్డి కూర్చున్నాడు, అంతే తేడా. అప్పుడైనా బుల్లెట్ నడిపింది అసదుద్దీన్ ఓవైసీ, అప్పుడు సర్కారు నడిపింది అసదుద్దీన్ ఓవైసీ, ఇప్పుడు నడుపుతున్నది అసదుద్దీన్ ఓవైసీ. ఆ రోజు కేసీఆర్ అయినా ఈరోజు రేవంత్ రెడ్డి అయినా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సత్తా లేదు వీళ్లకు. ఈ రెండు పార్టీలు కూడా ఎంఐఎం పార్టీకి బానిసలుగా వ్యవహరిస్తున్నటువంటి పార్టీలే. ప్రజలు ఓటేసింది కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి. ఆయన నన్ను డిమాండ్ చేస్తాడు దర్యాప్తు చెయ్యాలి అని. దున్నపోతుకు గడ్డేసి ఆవుకు పాలివ్వమంటేలా? ఆయన పదే పదే చెప్పాడు అధికారంలో రాకముందు, మా పార్టీ కోటేస్తే కేసీఆర్ కు చిప్పకూడు పెడతా, అవినీతి మంత్రులందరూ కూడా జైల్లోకి వెళ్ళాలి, ఎమ్మెల్యేలు అందరూ ఊరూరికి వెళ్ళి ఏ ఎమ్మెల్యే ఉంటే ఆయన పేరు తీసుకొని ఈయన దోచిన డబ్బంతా కక్కిస్తా ఎగిరెగిరి మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. అప్పుడు ఈ రకంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మీద చర్యలు పక్కకట్టు, చిప్పకూడు పక్కకట్టు, ఈగా దోమ వాళ్ళకుండా చూసుకుంటున్నాడు. కేసీఆర్ ఏ రకనైతే స్టేజ్ ఎక్కితే చాలు సంస్కారహీనమైనటువంటి మాటలు, అడ్డగోలు ఆరోపణలు ఏ రకనైతే మాట్లాడేవాడో రేవంత్ రెడ్డి అప్పటి కేసీఆర్ ఉపన్యాసాలతో పోటీ పడతా ఉన్నాడు. కనీసం రేవంత్ రెడ్డి హార్వర్డ్కి వెళ్ళిన తర్వాతనైనా తన రాజకీయ వ్యవహార శైలి మారుతుంది అనుకున్నాం. కానీ తెలంగాణ ప్రజల దురదృష్టకరము, గత 12 సంవత్సరాలకు పైగా ఈ రకమైనటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు రావడం, ఇలాంటి ముఖ్యమంత్రులను భరించాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాజకీయాలకు రావడం